అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం. ఈరోజు మనం శ్రీరామకమల్ గారు రచించిన నీలాంటి వాడే అనే కథను విందాం. ఈ కథ మే 2011 చందమామలో ప్రచురింపబడింది. రామేశం కామేశం ఇరుగు పొరుగునే ఉన్న భూస్వాములు. ఊళ్ళో అంతా రామేశాన్ని చమత్కారానికి మారుపేరని అంటారు. ఆ రామేశాన్ని ఆట పట్టించి తను అతన్ని మించిన చమత్కారి అనిపించుకోవాలని కామేశం మనసు. అయితే అందుకు ప్రయత్నించినప్పుడల్లా భంగపడటమే రివాజైంది. ఒక ఏడాది ఆ ఊరి రామాలయంలో ఊరి పెద్దలందరూ సమావేశమై శ్రీరామనవమికి ఏర్పాట్ల గురించి చర్చిస్తున్నారు. రామేశం చేసిన సూచనలన్నింటినీ భీమేశం అనే పెద్ద మనిషి కాదంటున్నాడు. రామేశం సూచనలు ఇవ్వడం మానేశాడు. అక్కడే ఉన్న కామేశం బాధ నటిస్తూ, రామేశం సూచనలు ఇవ్వడం మానేశావేం అన్నాడు. అనువు కాని చోట అధికులమనరాదు అన్నాడు రామేశం. నీ మాట నెగ్గడం లేదని కోపం వచ్చిందా అన్నాడు కామేశం ఆయన్ను రెచ్చగొట్టాలని. పేదవాడి కోపం పెదవికి చేటు అన్నాడు రామేశం. అర్థమైంది, నీకు పెద్దరికం లేదు. సీతారాముల కళ్యాణానికి కూడా రావా ఏమిటి అన్నాడు కామేశం. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే కదా అన్నాడు రామేశం. అందరూ పెద్దలే అంటున్నావు, మరి అందరూ అందలమెక్కేవాళ్ళైతే మోసేవాళ్ళెవరుట అంటూ కామేశం తను ఓ సామెత ప్రయోగించి మెప్పు కోసం అందరి వంక చూశాడు. రామేశం చిటుక్కున ఆ ఎవడో నీలాంటి వాడు దొరక్కపోడు అన్నాడు. అక్కడున్న వారంతా గొల్లుమన్నారు. కామేశం ముఖం వెలవెలాపోయింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.